ఏపీలో క్యాన్సర్ను మొగ్గలోనే అంతమొందించేందుకు చర్యలు చేపట్టినట్టు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా కేజీహెచ్లో విశాఖ ఎంపీ శ్రీభరత్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాస్, కేజీహెచ్ ఆంధ్ర మెడికల్ కళాశాల యాజమాన్యంతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ 6 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు ఆరోగ్యశ్రీ కింద స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. క్యాన్సర్ పట్ల మారుమూల గ్రామాల్లో సైతం అవగాహన మరింతగా పెరగాలని అన్నారు. క్యాన్సర్ వచ్చిన తర్వాత అందించే వైద్యం కన్నా నివారణపైనే ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో 12 వైద్య కళాశాలలు తయారవుతున్నాయని, వాటికి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. నంద్యాల, పిడుగురాళ్ల, మదనపల్లి వంటి ప్రాంతాలకు వైద్యులు వెళ్లటానికే వెనుకంజ వేస్తున్నారన్న మంత్రి గడిచిన 5 ఏళ్లలో ఆసుపత్రులకు కేటాయించిన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడికి పోయాయో వెతుకులాడే పనిలో ఉన్నామని అన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. 5,30,00,000 మందికి బ్రెస్ట్, సర్వైకల్ అండ్ ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాం. దానివల్ల ఎక్కడో 4 స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆ 4 స్టేజ్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ అప్పుడు డిటెక్ట్ అయ్యి అప్పుడు హాస్పిటల్ చేర్చి అప్పుడు బయాప్సీ తీసి దాన్ని చేర్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ స్టేజ్ లాగా యాక్టివ్ మెడికేషన్ వాళ్ళకి ఇవ్వకుండా యాక్టివ్ మెడికేషన్ ఇచ్చి మళ్ళీ దాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకునే పరిస్థితి లేకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా 65 లక్షల మందికి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం చిన్నపిల్లలకి 6 నుంచి 18 సంవత్సరాలు 18 సంవత్సరాల ఉన్న పిల్లలందరికీ కూడా ఆర్బీఎస్కే ద్వారా కూడా స్క్రీనింగ్ చేయించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే కింద లెవెల్లోనే మొక్కలుగా ఉన్నప్పుడే దాన్ని తుంచేసే ప్రయత్నం చేస్తున్నాం. వీటన్నిటి మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత మన మీద అయితే ఉంది. ఎలా మెడికల్ కాలేజీలు రావాల్సింది, ఎలా పిల్లలకి వైద్య వృత్తి మనం చౌకగా అందించాల్సి ఉంది, ఎలా క్వాలిటీ అవుట్పుట్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ సర్జన్ అక్కడికి వెళ్ళకపోతే, టీచింగ్ ఫ్యాకల్టీ వెళ్ళకపోతే, ప్రొఫెసర్ వెళ్ళకపోతే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా వస్తుంది? అక్కడికి వెళ్తే క్వాలిటీ అవుట్పుట్ ఉండట్లా. ఏదో చేసిన తర్వాత మెల్లగా చూపిస్తాం, ఎన్ఎంసీ క్లియరెన్స్ చూపిస్తాం, డెఫిషియన్సీ లేకుండా తీసి పర్మిషన్ ఎల్ఓపి తీసుకుంటాం. ఎల్ఓపి తీసిన తర్వాత స్టూడెంట్స్ బయటకు వస్తారు. కానీ క్వాలిటీ అవుట్పుట్ ఉంటుందా? క్వాంటిటీ అవుట్పుట్ ఉంటుంది కానీ క్వాలిటీ అవుట్పుట్ ఉంటుంది. ఆ క్వాలిటీ అవుట్పుట్ తీసుకోవడం కోసం మనం ప్రయత్నాలు చేయాల్సి ఉంది. దాని మీద ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఇటీవల తీసుకున్న రివ్యూలో కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం.